డాక్టర్లు లేరని నీ పిల్లలను డాక్టర్లుగా చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరా? ఇంజనీర్లు లేరని ఇంజనీర్లు చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరి? ఏ తరగతి వారు లేరని నీ పిల్లలను ఆ తరగతి వారుగా చేయాలనుకుంటున్నావా సోదరి? దేవుని జ్ఞానాన్ని నేర్పించేవారు లేక దేవుడు పరితపించిపోతుంటే దేవుని జ్ఞానాన్ని నేర్పించవలసిన నీవు నీ పూర్వీకులైన ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాటలు ఎన్నడూ చదవక, మీకు చదివించక, మీ సంఘాలలో బోధించక ఉండకపోవటం వలననే కదా డాక్టర్లు అయిన వారు, ఇంజనీర్లు అయిన వారు, కలెక్టర్లు అయిన వారు, రైత అగ్రికల్చరల్ చదివిన వాళ్ళు, లేదంటే సాయి శాస్త్రాలు చదివిన వారు లేరని మీ పిల్లల్ని వీళ్ళగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే ఒక మాట దేవుడు మీతో చెప్పమన్నాడు ఈ రాత్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అన్నాడు దేవుడు. ఏ జ్ఞానులు వీళ్ళు? 20వ వచనం 2వ భాగం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మీరందరూ బైబిల్ చదువుతున్నారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనమైన ఈ జ్ఞానాన్ని 19వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరైతే వెర్రి జ్ఞానాన్ని సంపాదించారో వారిని జ్ఞానులను అనుకుంటున్నారు మీరు. ఆ జ్ఞానుల్ని నేనేమంటున్నానంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఇప్పుడు మీ పిల్లల్ని ఏ జ్ఞానం నేర్పించటానికి పంపిస్తున్నారు చెప్పండి? ఏమండి, మరి చదువుకోకపోతే ఉద్యోగాలు రావు కదా, ఉద్యోగాలు రాకపోతే దినం గడదు కదా, మరి పెళ్ళిళ్ళు అవ్వవు కదా పిల్లలకి, మరి మమ్మల్ని పెంచలేరు కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఒక పక్షి గుడ్డు పెట్టింది. ఎవరు పెంచుతారని గుడ్డు పెట్టింది? ఎవరు పెంచుతారని పిల్లని చేసింది? ఎవరు పెంచుతారని పట్టులో నుంచి తోసేసింది ఎగరమని? ఆలోచించండి. ఎన్నో అడవి మృగాలు ఉన్నాయి, ఎంతో సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. వాటిని అందరినీ ఎవరు పెంచుతున్నారు? ఒకవేళ నీవు ఇలాంటి ప్రశ్నలతో నీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకుంటూ నీ పిల్లలను కూడా దేవునికి ఇవ్వకుండా, దేవుని జ్ఞానంలో పెంచకుండా ఉంటావని కొండ మీద ప్రసంగాల్లో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో చూస్తావా? చూడాలి, ఈ రాత్రి మీరు చూడాలి. 6వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను బాగుగా చింతించుడి. ఆహారము కావాలి మీ ప్రాణానికి, వస్త్రం కావాలి మీ దేహానికి, ఇవి ముఖ్యము కావా అని అన్నాడండి అక్కడ. అలాగన్నదండి అక్కడ. అవి ఇంతవరకు మీరు నేర్చుకున్న బైబిల్ అది. ఇంతవరకు మీకు బోధించిన పనికిరాని దొంగ వేషధారులైన బోధకులు చేసిన బోధది. ఏమంటే మీరు ఆ బోధనే నమ్మారండి మీరంతా. ఆ బోధనమే మీ పిల్లల్ని ఎంటెక్, బీటెక్, ఈటెక్, ఆటెక్ ఎన్ని టెక్కలు చేయిస్తున్నారండి. మీకేమైనా బుద్ధి ఉందా అంటే నేను అడుగుతున్నాను ఈరోజు. దేవుడు అంటున్నాడు ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను విచారింపకుడి అన్నాడా? వాటిని గూర్చే విచారించుడి అన్నాడా? చదవండి ఇప్పుడు మరలా. వాటి గురించి మీరు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, మీరు నమ్మరు. ఆకాశ పక్షులను చూడ, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మద్మూని మీలో ఎవడు చింతించడం వల్ల అతని ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. ఏమండి మాటలు చెప్పారా? ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీర్లు బీటెక్లు చదివిస్తున్నారా? సివిల్ ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని బిఈ చదివిస్తున్నారా? ప్రపంచంలో డాక్టర్లు ఎవరు లేరు అని, వైద్యానికి ఎవరు రారని మీ పిల్లల్ని ఎంబీబీఎస్, ఎండి చదివిస్తున్నారా? ఏమండి, ఈ వాక్యం విన్న తర్వాత ఈ లోక జ్ఞానాన్ని నేర్పించటానికి మీరు ఇష్టపడితే మీరే దేవాంతకులు. ఎవరండి చెప్పారు మీకు? బైబిల్ చెప్పారండి?
డాక్టర్లు లేరని మీరు డాక్టర్ల కోసం ఆలోచిస్తున్నారా? మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలని. ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కావాలని యేసుక్రీస్తు కేకలు వేసి గొంతెత్తి చెబితే, కోతవారిని పంపమని నిన్ను ప్రార్థించమని అడిగితే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవడం ప్రారంభిస్తున్నావన్నమాట. నేను చెప్పిన వాటి గురించి నువ్వు ఆలోచించవన్నమాట. బాగా వినాలి మీరు ఇది. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, నా గురించి నువ్వు ఆలోచించలేదే. నేనేం చెప్పాను? పిల్లలు ఇచ్చి నీకు ఏం చెప్పాను? గర్భఫలం అన్నానా? అవును తండ్రి. మరి గర్భఫలం నేను చేయాలి, నువ్వు ఏం చేయాలి? అందంగా తీర్చిదిద్ది 10 మందికి చూపించాలి గర్భఫలాన్ని. అదిగోటి బాబు, నా ఫలం దేవుడిచ్చిన బహుమానం. నీకెవడైనా పనికి మళ్ళీ ఎత్తడకప్పు ఒకటి గిల్టేసి హై జంపులోనో లాంగ్ జంపులోనో ఏ పనికి మళ్ళీ నాట్లోనో కప్పిస్తే ఆ పనికిరాని కప్పు తీసుకెళ్ళి ఇంట్లో అద్దం ఉన్న బీరువాలో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఆ కప్పు గురించి చెప్తావు. నీకు ఇచ్చిన చెప్ప నా కప్పు, నా చెప్ప, నా కప్పు, నా చెప్ప అని. అంటే నీకు ఇచ్చిన చెప్పకి ఎంత బహుమానం అంటే ఎంత విలువ ఇచ్చావే. నువ్వు గొప్పోడువా, కప్పు గొప్పదా? నువ్వు గొప్పరా. కప్పేటి బుర్రని మీద పెట్టుకున్నావు. చూసారండి మనిషి ఎలాగైపోయాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ బహుమానమైన నీ పిల్లలు జీవము కలిగినవి. వాళ్ళు ఏం చేయాలని కోరుకున్నాడంటే, వాళ్ళు ఏం చేయాలని నీకు ఇచ్చాడు? ఈ బహుమానాన్ని నీకు ఎందుకు ఇచ్చాడట? 127 కీర్తన. మీ పిల్లల ఊరి మీద పోకిరీల్లా వదిలేయండి, డాక్టర్లు చేయండి, ఇంజనీర్లు చేయండి, హైటెక్ చెప్పండి, బైటెక్ ఎక్కించండి, ఎంటెక్ చేయండి, అమెరికాకి తగిలేయండి, ఇంగ్లాండ్కి తగిలేయండి, పాతాళంలో పడేయండి. అదే చెప్పాడు నీకు? అదండి చెప్పాడు. 127 కీర్తన 4-5 వచనాలు చదవండి నాయన. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు కుమారులు బలవంతుని చేతులు బాణములు. ఎవరా బలవంతుడు? అతని చేతికి బాణంగా ఇవ్వాలట నువ్వు. నీకెవరైతే ఈ బాణాన్ని ఇచ్చారో, నీకెవరైతే ఈ బహుమానాన్ని ఇచ్చారో ఆ బహుమానాన్ని ఒక బలమైన బాణంగా, బలమైన బాణంగా అంటే సూదిగా ఉన్న మొదలుండాలి, వెనకాతల విచ్చుకున్న తోక కావాలి, మధ్యలో ఖచ్చితంగా తిన్నగా ఉండే ఒక కర్ర కావాలి. అది ఒక బలవంతుని చేతు అంబులో పడాలది. ఎందుకట ఈ అంబు? బలవంతుని చేతిలో ఈ అంబు ఎందుకట? అట్టివారు ఆ బాణాలు సిగ్గుపడక గుమ్మములలో, నొందు చూడండి అక్కడ, గుమ్మములలో బహిరంగ ప్రదేశాలలో, ప్రపంచ వాకిట మీద, ప్రపంచ సమర స్థలములో నిలబడి నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఏం చేయాలట? తమ విరోధులతో వాదించాలి. మీరేమేం చేస్తున్నారు? ఇంజనీర్లు చేస్తారు, వాళ్ళ డాక్టర్లను చేస్తారు. బోల్డ్ మంది ఉన్నారు, మున్సిపాలిటీ చెత్తలా పడున్నారు ఈ డాక్టర్లు అందరూ. ఇంజనీర్లు అందరూ చెత్త కుప్పల మీద చెత్త కాగితాల్లో పడున్నారు. బోల్డ్ మంది, అసలు వీధికి 20 మంది డాక్టర్లు. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, పిచ్చి పట్టిందా నీకు? నీకిచ్చిన కుమారుణ్ణి ఎందుకో తెలుసా? నీకిచ్చిన కుమార్తెను ఎందుకో తెలుసా? బలవంతుని చేతిలో పెట్టమని, బాణంగా తయారు చేసి పెట్టమన్నాడు దేవుడు. బలవంతుణ్ణి నేను ప్రపంచంలో నేను బలవంతుణ్ణి, ఎవడి నాయనా వేసేస్తాను, గురి పెట్టానంటే గుండె చీరిపోద్ది. అలాంటి వేటగాడిని, దేవుని పనికి పనివాళ్ళు లేరు, పనివాళ్ళు కావాలని ఆయన 2000 సంవత్సరాల క్రితం తాను నోట, ప్రవక్తల నోట పలికించగా ఒక క్రైస్తవుడికి ఎక్కిందా అండి ఇది? ఎవరికైనా ఈ మాట? ఒక క్రైస్తవుడు నమ్ముతున్నాడండి ఈ మాటని? బైబిల్ నమ్మరు. దేవుని మనసులో ఎంత ఆవేదన ఉందో, దేవుని వలన పుట్టిన వీళ్ళకి దేవుడు పట్టడం లేదండి. వీళ్ళకి ఏం కావాలట? ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ఎంత తప్పు ప్రార్థన చేస్తారో తెలుసండి. నీకు పిల్లల్ని ఇచ్చింది ఆయన కోసం, ఆయన పనిలో ఉంచమని. కానీ నువ్వు వచ్చి ఏమని అడుగుతావు దేవుణ్ణి? దేవుడా, నా కొడుకుని పెద్ద డాక్టర్ని చేసేవా? చూసావా? ఏది అడగకూడదో మరలా నీ బిడ్డను తీసుకొచ్చి గుండె మీద తంతున్నావు ఆయన్ని నీ దిక్కుమాలిన ప్రార్థనతో. దేవా, నా కుమారుణ్ణి గొప్ప నాయకుడిని చేయి, రాజకీయ నాయకుడిని అడుగుతావా? ఏది అడగాలి మీరు దేవుణ్ణి? ఏది అడగాలి?
ప్రభువా, నా కుమారుని నీ కొరకు రాబోయే కాలంలో నీ కొరకు నిలబడే ఒక పౌలులా చేయి తండ్రి అని ఏ తండ్రిని అడిగితే ఏ తండ్రిని ప్రార్థన చేస్తాడండి? దేవుని పనిలో పనివాళ్ళు లేరు. దేవుని పనికి మనుషులు కావాలని ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు బైబిల్లో. పనివాళ్ళని పంపమని అడగమంటున్నాడు ఆయన. దేవుని పని చేసేవాళ్ళు కనబడటం లేదు సమాజంలో. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటుంటే నీవు కన్నా నీ పిల్లలను ఎవరికి కొరకు పెంచుతున్నావు? పని చెయ్యాలి దేవుని కోసం. దేవుని పనిలో పెంచాలి, దేవుని జ్ఞానములో పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. పెళ్లి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. మీ పిల్లలని ఇలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని, మీ పిల్లలని ఇలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని తండ్రి గూర్చి తెలుపుటకే క్రీస్తు జన్మించెను. ఎవరికి తెలుసు ఆ తండ్రి మనసు, తన కోసం మనలను కన్నాడని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. తండ్రి అయిన దేవునికి తనయులు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం